అంకుల్ నమస్తే. నమస్తే. ఏం పేరు? నా పేరు నాగిరెడ్డి. నాగిరెడ్డి గారు ఏం చేస్తుంటారు మీరు? వ్యవసాయం చేస్తుంటాను. ఎట్లా ఉంది బాబాయ్ మరి రైతుల పరిస్థితి ఎట్లా ఉంది? ఎందుకంటే గత ప్రభుత్వంలో అన్యాయం జరిగిందని కొట్లాడిల్లు, ఇప్పుడు మళ్ళీ ప్రభుత్వం మారింది, మరి ఇప్పుడు ఏమన్నా న్యాయం జరుగుతుందా? ఇప్పుడు న్యాయం జరుగుతుంది. ఇప్పుడు న్యాయం జరగడానికి సమస్య గతం ప్రభుత్వంలో 5 సంవత్సరాల నుండి చేస్తే శూన్యంగా అయిపోయింది. ఏమైంది? పెద్ద పెద్దలు 100 ఎకరాలు 150 ఎకరాలు ఉన్న వాళ్ళకి రైతు బంధులు, 100 ఎకరాలు 300 ఎకరాల వాళ్ళకి రైతు బంధులే. ఇప్పుడు 3 ఎకరాలు రైతు బంధు. ఇప్పుడు మామూలు రైతు ఉంటాడు 2 ఎకరాలు, ఆ 2 ఎకరాల్లోకి ఏం బాగుపడుతున్నాడు? ఏం బాగుపడుతున్నాడు? ఇప్పుడు ఎఫ్జాల్ ఫుల్ గా 100 ఎకరాల నోడు ఏం చేస్తున్నాడు? అక్కడ రైతు బంధు వస్తుంది, మళ్ళీ ఒక బీదవానికి కౌలుకి ఇచ్చుకొని ఎకరకు 6,000 దాకా వాడు మళ్ళీ ఇట్లకెళ్ళి కూడా బెనిఫిట్ అయిన తర్వాత అప్పుడు ఎవడు బాగుపడుతున్నాడు? ఉన్నోడే బాగుపడుతున్నాడు, బీదోడేం బాగుపడతలేడు. బీదోడుగానే ఉంటది. ఎట్లా మరి ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అన్నది కదా ఏదో రైతు బంధు ఇస్తా అన్నది, ఏదో 2 లక్షలు మాఫీ చేస్తా అన్నది, మరి ఎట్లా ఉంది? ఏమన్నా తెలిసిందా? ఇప్పటికైతే 6 గ్యారెంట్లకు వెళ్ళి 2 వచ్చే అయిపోయినాయి, మిగతా 2-3 రోజులు అయిపోతున్నాయి. రైతు బంధు కూడా ఇన్ని వచ్చే నెలలు లాస్ట్ వరకు క్లియరెన్స్ చేస్తారు, కంపల్సరీ సాధిస్తారు. ఏంటి కొరకు నమ్మకం ఉంటుంది అంటే, వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్న రోజుల్లో ఏకదాటిగా కరెంటు ఉచితంగా ఇచ్చింది వైఎస్ రాజశేఖర రెడ్డి, ఆరోగ్యశ్రీ పెట్టింది వైఎస్ రాజశేఖర రెడ్డి గారే. మనకి రైతు రుణమాఫీ చేయడం, ఒడ్లకు రైతుకు ధాన్యం కూడా ఆ రోజుల్లో వైఎస్ రాజశేఖర రెడ్డి పెంచిన రేటే ఉంది. ఈ రోజు కూడా ఏమి ఆయన ఏం పెంచలేదు, ఎవడేం పెంచలేదు. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఎంత పనికిరాని హామీలు అని కూలిపోతుంది మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం అని అంటారు కదా. మరి అన్ని ఇప్పుడు ఏది శాస్త్రం చెప్తారు కదా, నిబ్రశక్తి పట్టణోడు ఏం చేస్తాడు అనేది. ఇప్పుడు ఒక రైతు నాగిరెడ్డి మాట్లాడుతున్నాడు అంటే అవతల బురదలాడడానికి ప్లాన్ చేస్తుంటాడు అంతే. అంతేకాని అంతకు తప్ప ఏముండదు. మరి గతంలో 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ పాలనలో బంగారు తెలంగాణ చేసిన అంటాడు, రైతుల్ని రాజు చేసిన అన్నాడు, మరి ఏమైనా అయిందా? మరి ఎక్కడ ఉంది నా రాజులు చేసింది? రైతులే నేను మాట్లాడేది. రాజులు ఎక్కడ చేస్తున్నాడు? ఏ గ్రామాల్లో ఒక 2 ఇళ్ళు కట్టినావా 3 ఇళ్ళు కట్టినావా చూపించమను. డబుల్ బెడ్రూమ్లు ఎక్కడ కట్టినా చూపించు. అప్పుడు గతంలో కాంగ్రెస్ అప్పుడు ఇందిరా ఇల్లులు వచ్చినాయి. కాంగ్రెస్ వచ్చినప్పుడు ప్రతి ఒక్క ఊర్లో కనీసం ఎవడో ఏ రైతు కట్టుకుంటామని కూడా ఇల్లు ఇచ్చాడు. అంటే ఆ రోజు ఉన్న కాడికి సార్లు 30,000 40,000 ఏదో ఇచ్చే కాడికైనా అందరికి ఇచ్చిండ్రు, కట్టుకోమని చెప్పిండ్రు. ఆ రోజు ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి, ఎంపీ ఎలక్షన్స్. సో ప్రతి మన తెలంగాణ మొత్తం 17 స్థానాలు ఉన్నాయి. సో మరి అందులో మీది ఒకటి మహబూబ్ నగర్. సో మరి ఇక్కడ ఎట్లా ఉంది పరిస్థితి? ఇక్కడ కంపల్సరీ మన ఎంపీ గెలుస్తాడు, కాంగ్రెస్కి వెళ్ళి గెలుస్తాడు కంపల్సరీ. అభ్యర్థి ఎవరు ఉన్నారు ఇక్కడ? ఇప్పుడు మన వంశేంద్ర రెడ్డి గారు ఇప్పుడు లైన్ లో వెళ్ళబడేది. సో ఎట్లా ఉంటది మరి? ఈయన ఒకవేళ గెలిచినా కూడా ఆయన పాలన విధంలో అంటే చేసే వ్యక్తి అంటారా? చేసే వ్యక్తి కాబట్టి చేస్తాడు, చేసి చూపిస్తాడు. ఎందుకంటే గతంలో కల్వకుర్తికి ఎమ్మెల్యే పోయిన ఎంపీ గారు ఆయన ముఖం ఇంతవరకు నేను చూడలే. పేరు తెలుసా? ఇంకో పేరు తెలుసు, ఢిల్లీలో ఉన్న రాజు పేరు ఏంటంటే అది అనేది కానీ తెలుసు. కనుక ఈడికి వచ్చి మా ముందు ఒక రోజు చూసింది చేయలేదు కాబట్టి ఆయన ఎంపీ ఉండడా లేడా అని కూడా తెలియదు. బీజేపీ పరిస్థితి ఎట్లా ఉంటుంది? ఎందుకంటే బీజేపీ సెంట్రల్ ఉంది మరి ఆడ. సరే ఇప్పుడు ఈ రెండింటి నడవనే ఉంటుంది, బీజేపీ నడవ కాంగ్రెస్ ఉంటుంది. ఇప్పుడు కాంగ్రెస్ గెలుపు వచ్చేది మామూలు ఎంపీ సీట్ల. ఓకే బాబాయ్, థ్యాంక్ యూ.